పొన్నగంటి ఆకు పులుసు కూరను ఇలా చేస్తే తప్పకుండా అన్నంలో ఇంకో ముద్ద ఎక్కువ తింటారు. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. ఈరోజు ఈ రెసిపీని స్టెప్ బై స్టెప్ చూద్దాం. అందరికీ నమస్కారం. మా అమ్మ చేతి వంటకాల ఛానల్కు స్వాగతం. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ పొనగుంటాకుతో పులుసు కూరను ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ పులుసు కూర చేయడం కోసం నేను ఇక్కడ 2 కట్టల పొనగుంటాకును తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఆకును ఒలిచి తీసుకుందాము. చూడండి, ఇలా ఆకులుగా ఒలిచి తీసుకోండి. మనం పొనగుంటాకును తీసుకునేటప్పుడు లేత పొనగుంటాకును తీసుకుంటే కూర రుచి చాలా బాగుంటుంది. చూడండి, ఇలా కాడలను తీసేసి ఆకులను మాత్రం ఒలిచి తీసుకోండి. ఎక్కడన్నా పొండాకున్నా కానీ తీసేసేయండి. చూడండి, ఇలా ఆకంతటిని కూడా ఒలిచి తీసుకోండి. ఇప్పుడు ఈ ఆకును 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోండి. ఇలా ఆకును కడిగిన తర్వాత మాత్రమే కట్ చేసి తీసుకోండి. ఈ పొన్నగంటి ఆకు మన హెల్త్కి చాలా మంచిది. ఈ పొన్నగంటి ఆకును మన డైట్లో చేర్చుకోవడం వల్ల కంటి చూపుకు ఎంతో మేలు చేస్తుంది. బోన్స్కి కూడా చాలా మంచిది. షుగర్ ఉండే వాళ్ళకు కూడా చాలా మంచిది. చూడండి, ఆకంతటిని కూడా ఇలా కట్ చేసి తీసుకోండి. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత 2 ఉల్లిపాయలను, 2 టమోటాలను, 5-6 పచ్చిమిర్చిని తీసుకోండి. చూడండి, ఉల్లిపాయలను ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. చూడండి, పచ్చిమిర్చిని ఈ విధంగా పొడవుగా కట్ చేసి తీసుకోండి. తర్వాత టమాటాలను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్లోకి ఆయిల్ వేసి ఆయిల్ వేడిన తర్వాత 10-12 వెల్లుల్లిని ఇలా కచ్చాపచ్చాగా దంచి ఇందులో వేసుకొని వేయించుకుందాము. వెల్లుల్లి కొద్దిగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను, పచ్చిమిర్చిని వేసుకోండి. ఇప్పుడు వీటిని కూడా వేయించుకుందాము. ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పొనగుంటాకును వేసుకుందాము. ఇప్పుడు ఈ పొనగుంటాకును కూడా వేయించుకుందాము. 4-5 నిమిషాలు ఈ పొనగుంటాకును వేయించి తీసుకుందాము. ఈ పొనగుంటాకులో విటమిన్ ఏ, విటమిన్ B6, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, కాల్షియం ఇవన్నీ ఉన్నందువల్ల మన హెల్త్కి చాలా మంచిది. ఈ పొనగుంటాకును కొంచెం మెత్తబడే వరకు వేయించుకోవాలి. వారానికి కనీసం 2-3 రోజులైనా ఆకుకూరలను మన డైట్లో చేర్చుకోవడం వల్ల మన హెల్త్కి చాలా మంచిది. చూడండి, పొనగుంటాకును ఈ విధంగా వేయించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకొని కలుపుకుందాము. 1 నిమిషం ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపును, 2 టీ స్పూన్ల కారాన్ని వేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేసి ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో కలుపుకోండి. టమాటా కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకోండి. చూడండి, టమాటా కూడా ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజంత చింతపండును తీసుకుని ఇలా చిక్కటి చింతపండు గుజ్జులా చేసుకొని ఇందులో వేసుకోండి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకోండి. ఇలా 1 నిమిషం పాటు బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మన పులుసు కూరకు అవసరమైనన్ని వాటర్ని వేసుకొని కలుపుకోండి. ఉప్పు, పులుపు, కారం అన్నీ కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలి. ఇదంతా కూడా బాగా కలుపుకొని ఇప్పుడు దీనిపై మూత పెట్టి 10-15 నిమిషాలు ఉడికించండి. లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి, ఇలా కూర చిక్కబడి ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. చూడండి, ఎంత చక్కగా, ఎంత దగ్గరగా పొనగుంటాకు పులుసు కూర రెడీ అయిందో. మీరు కూడా ఒకసారి ఈ విధంగా చేసి చూడండి. రుచి ఎలా ఉందో కామెంట్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో సంప్రదాయ తెలుగు వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.